హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుందండి. ఈసారి పచ్చి అరటికాయలతో కూర చేయాలంటే ఇలా చేయండి. ఈ విధంగా మనం కూర చేస్తే చికెన్ మటన్ కూడా పక్కన పెట్టేస్తారు. అంత బాగుందండి ఈ కర్రీ. ఓకేనా? ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా నేను 2 పచ్చి అరటికాయలు తీసుకున్నాను. ఈ 2 పచ్చి అరటికాయలని ముందుగానే శుభ్రంగా కడిగి రెడీ చేశాను. ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే ఈ తొడెము ఈ తోక భాగం 2 కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత దీన్ని మధ్యలోకి ఒక్కసారి అలా కట్ చేసేసి ఇవి పక్కన పెట్టేసేయాలి. రెండింటిని కూడా సేమ్ అదే విధంగా అండి. మీద తోలు తీసే అవసరం లేదు. తోలు ఎలా తీయాలో దాన్ని ఏ విధంగా చేయాలో ఒక్కసారి చూసేద్దాం. ముందుగా ఈ విధంగా కట్ చేసిన వాటిని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలండి. అది ఎలా అంటే ఈ అరటికాయలు మునిగేంత వరకు, అంటే ఒక గ్లాసు కావచ్చు, కొంచెం ఎక్కువ తక్కువైనా కానీ చూసి ఈ అరటికాయలు మునిగేంత వరకు పోసుకోవాలి. పోసిన దాన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి వీటిని మనం బాగా ఉడకనివ్వాలండి. దాదాపు ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు ఈ విధంగా ఉడికితే చూడండి ఇలా ఉడుకుతాయండి. ఈ విధంగా బాయిల్ చేస్తే చూడండి పోరు కూడా సింపుల్గా దిగిపోయింది కదా. మనం ఒకసారి చెక్ చేద్దామా? చూడండి ఇలా అనగానే స్పాంజీ టైప్లో అలా మెత్తగా ఎలా వచ్చేసింది. పచ్చి అరటికాయ కూడా ఈ టైప్లో ఉడికిన తర్వాత ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని కాస్త చల్లారనివ్వాలండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు తోలు తీయడం ఎంత ఈజీయో చూడండి. మామూలు పండు అరటికాయకు వచ్చిన విధంగా చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. ఓకేనా? ఈ టైప్లో తోలు మనం సింపుల్గా తీసేసుకోవచ్చు. కానీ ఈ విధంగా వీటిని రెడీ చేసి చూడండి, కూర ఎంత బాగుంటుందో. కానీ ఎవ్వరూ మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. మనం ఇలా తోలు తీసిన వాటన్నింటినీ తీసి బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వీటిని మెత్తగా నలపాలండి. ఇలా మెత్తగా నలిపిన తర్వాత ఏదైనా ఒక పోర్కు సహాయంతో కానీ ఏదైనా ముద్దం లాంటిది కానీ తీసుకునేసి దీన్ని మెత్తగా గుజ్జు టైప్లో మనం మెత్తగా నలిపేసుకోవాలండి. ఓకేనా? నేనైతే ఒక పోర్కు సహాయంతో ఇలా మొత్తంగా నలిపేసా. చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో. ఈ టైప్ మెత్తగా నలిపిన తర్వాత దీంట్లో ఏం చేయాలంటే చిటికెడు కారం, చిటికెడు ధనియాల పొడి కూడా వేసుకొని ఆ తర్వాత మరొక చిటికెడు వచ్చేసి జీలకర్ర పొడి, మరొక చిటికెడు గరం మసాలా ఇవి కాస్త వేసిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకునేసి ఆ తర్వాత సాల్ట్ కూడా చిటికెడు వేసుకుందాం. అన్నీ కొద్దిగా వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక్క ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక 2 కూడా ఈ విధంగా కట్ చేసి వేసి కొత్తిమీర కొంచెం అందులో వేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మెత్తగా పిసుకుతూ కలపాలండి. కొంచెం ఈ విధంగా మెత్తగా పిసుకుతూ కలిపిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుందాం. శనగపిండి వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం నీళ్లు పోయకుండా ఇలా మెత్తగా గట్టిగా పిసకాలండి. ఇలా గట్టిగా పిసికితే ఇందులో ఉన్న నీరు శాతంతోనే ఈ శనగపిండి దీనికి బాగా ఉంటలాగా కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే చెయ్యి అతుక్కోకుండా కొద్దిగా 1 టేబుల్ స్పూన్ మందం నూనె అలా వేసుకునేసి చేతికి బౌల్కి అతుక్కోకుండా లైట్గా అలా నూనె వేసుకొని ఈ విధంగా ఉంటలాగా తయారు చేసుకోవాలి. పొడిలాగా కాకుండా మనం ఉంటలాగా తయారు చేసుకోవాలండి. ఈ విధంగా ఉంటలాగా తయారు చేసిన దాన్ని ఇప్పుడు మనం చిన్న బాల్స్ టైప్లో, అంటే మనం బోండాలు వేస్తాం కదా ఆ టైప్లో చిన్న బాల్స్ టైప్లో మనం వీటిని ఉండలు చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఉండలు తయారైన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకునేసి చూస్తున్నారు కదా చేయడం ఎంత ఈజీయో రుచి కూడా అంత బాగుందండి. అందుకోసమే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఉంటలన్నీ దాంట్లో పెట్టినాక పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 5-6 స్పూన్లు మందం నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కనిచ్చి మనం ఇప్పుడు రెడీ చేసిన బాల్స్ అన్నీ దాంట్లో పెట్టేసుకుందాం. ఇవన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం మంట కొంచెం మీడియంలో ఉంచుకునేసి మరీ హైలో కాకుండా లోలో కాకుండా మంట మీడియంలో ఉంచుకొని వీటిని మంచి ఎర్రగా వేగనిచ్చుకోవాలండి. ఓకేనా? ఇవి బాగా ఎర్రగా వేగితే రుచి చాలా బాగుంటుంది. మంట హైలో పెడితే ఏంటంటే మీద మాత్రమే ఎర్రగా అయ్యి లోపల పచ్చిగా ఉంటుంది.
అలా కాకుండా ఈ టైప్లో మంచి దూరగా వేగనివ్వాలండి. ఇలా వేగితే రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసి నూనె కొంచెం ఎక్కువైంది అనుకున్న వాళ్ళు తీసి మరి కొద్దిగా ఉంచుకునేసి దాంట్లో చెక్క, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేసుకొని వీటిని మనం మంచి దూరగా వేగనిచ్చుకోవాలండి. అవి అలా వేగేటప్పుడు మధ్యలో ఒక 4 రెమ్మల కరివేపాకు దూసివేసి కొంచెం అలా చిటపట్లాడించి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాంట్లో వేసి ఇప్పుడు కలుపుతూ మంచి కలర్ రానివ్వాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత టమోటాలు ఒక 3ని కట్ చేసి అందులో వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుతూ దీన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేగనివ్వాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకునేసి కొద్దిగా గరం మసాలా కూడా వేసి చిటికెడు పసుపు వేసి ఆ తర్వాత ఇలా కలుపుతూ దీన్ని మంచి కలర్ వచ్చేదాకా ఇలా వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఆ తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలను ఇలా చీరి వేసుకొని ఇలా కలిపి దీన్ని బాగా ఇలా తెరలనివ్వాలండి. ఇలా బాగా పులుసు మరిగిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక ఏదైతే ఫ్రై చేసినామో ఈ బాల్స్ అన్నీ తీసి దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత వీటిని కాస్త కిందకి మీదకి అలా తిరగేసుకోవాలి. ఇలా తిరగేసి కాస్త అలా ఉడకనిచ్చి ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకొని అన్నంలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా అలా దేనిలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్, మటన్ కూడా కాదని పక్కన పెట్టేస్తారు. ఇది అంత బాగుందండి. పచ్చి అరటికాయలతో ఈ విధంగా చేయండి. సూపర్ టేస్టీగా ఉంది.